నా బాధ పగోనికి కూడా రావద్దు గైస్, నిజంగా చెప్తున్నా. ఎందుకు అంటే నాకు గుడ్డు పడదు, చికెన్ పడదు, ఏది పడదు. నిన్న సండే కదా, వాళ్ళు గుడ్డు వండుకురు, అసలు గుడ్డు కర్రీ చేసుకురు, ఆమ్లెట్ వేసుకురు. ఆ స్మెల్కే నేనైతే చచ్చిపోయినా అన్నమాట. నా వల్ల అస్సలు కాలేదు. నేను తింటే ఇక అసలు నా వల్ల కాలేదు. షాపులో అయినా సరే, ఇంటైనా ఏడైనా సరే. మా దోస్తుగాడు అయితే షాపులో చేసిండు, గుడ్డు కర్రీ చేసిండు, ఆమ్లెట్ పోసిండు. అది ఇంటికి తీసుకొచ్చి పెట్టిర్రు. అబ్బా, నాకు అదే కోపము. ఇప్పటి నుంచి చెప్తా, కానీ ఇంకా ఏదో ఒక రోజు వాళ్ళకి ఇడిచిపెట్టాలి కదా అని చెప్పేసి అయితే ఇక ఇడిచిపెట్టిన. నా వల్ల అస్సలే కాలేదనమాట. నాకు ఆ స్మెల్కి అయితే అన్నం కూడా తినబుద్ధి కాలేదు. ఏమో అది అలవాటు, చిన్నప్పటి నుంచి వాళ్ళ అలవాటు వాళ్ళకి. కానీ ఆ స్మెల్ పడక నేను అన్నం తినక నా తిప్పలు కాదు, ఈ మామూలు తిప్పలు కాదు. ఇక రాత్రికి అయితే పులిహోర వేసుకుని తిని గాయస్, నా వల్ల అస్సలు కాలేదు. ఇక ఆకలి తట్టుకోలేకపోయినా ఇక రాత్రికి అయితే పులిహోర వేసుకొని తిన్నా. అప్పుడు ప్రశాంతంగా అయింది, అప్పుడు నిమ్మలం అయింది. అప్పుడప్పుడు వాళ్ళకు వదిలిపెట్టాలి కదా గాయస్, అంతే కదా. మీ ఇంట్లో కూడా ఇట్లా ఎవరైనా ఉన్నారా చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్.